హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎప్పటి నుంచో మనకి G+1 హౌస్ ఉంటే పెట్టండి అని చాలామంది అయితే మన కామెంట్ కానీ కాల్ చేసినప్పుడు కానీ అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం అలాగే మీకోసం కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే G+1 హౌస్ అయితే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రెసెంట్ చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుంది. ఇంకా ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన G+1 హౌస్ అండి. మనకి పక్క హౌస్ అయితే సేల్కి అయితే అయిపోయింది. ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి ఇది G+1 హౌస్ అండి. మనకి కింద 2 BHK అండ్ పైన కూడా 2 BHK హౌస్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. సెంటర్లో గ్లాస్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే ఎలివేషన్ చాలా నీట్గా అయితే ఇచ్చారండి. అలాగే అవుట్ సైడ్ యూజ్ చేసిన కలర్స్ కూడా చాలా బాగుందండి చూడడానికి అయితే. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ నార్త్ వైపు రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. అలాగే ఈస్ట్ వైపు రోడ్ కూడా 33 ఫీట్ సీసీ రోడ్ అండి. మనకి నార్త్ వైపు అయితే 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు. మనకి ఈస్ట్ వైపు కూడా ఇక్కడ అయితే కార్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఫ్రెండ్స్, గేట్ తీసి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే చిన్నదిగానే ఇచ్చారండి. బైక్సే పడుతుంది, కార్ అయితే కష్టమండి. మనం అవుట్ సైడ్ అయితే కార్లు అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ సింహద్వారకు అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారని సీలింగ్ గడ్ వరకు అయితే తీసుకున్నారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్లాసీ ఫినిష్తో టైల్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సొంత వచ్చి 2 ఫీట్ అయితే ఇచ్చారు. దీనికైతే ఇక్కడ టైల్స్ అయితే ఇవ్వలేదండి, ఫ్లోర్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ పార్కింగ్ ఏరియా ప్లేస్ అయితే చూడొచ్చండి. సిట్టింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్ ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలా మోటార్ పెట్టుకునే పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకునే ఒక పాయింట్ కూడా ఇచ్చారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ సెన్మల్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, మనం సింహద్వారం అయితే చూడొచ్చు. సింహద్వారంకి యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ అయితే కొంచెం చిన్నదిగానే వచ్చింది, కానీ ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అయితే చాలా పెద్దదిగా అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి హాల్లో స్టడీగా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకి స్టాప్లో స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే పక్కన అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే మ్యాటి ఫినిష్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే కింద రిమోట్స్ అయి పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అవి కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. ఇవన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఇంట్లో వుడ్ వర్క్ అయితే బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే బాగా చేయించారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అండ్ అటుపక్క అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ని అయితే ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. మనం మాస్టర్ బెడ్రూమ్ కానీ కిచెన్కి కానీ వెళ్ళేటప్పుడు అయితే పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుందండి. చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. 11x14 అండి. హాల్ అయితే పర్లేదండి, బాగానే వచ్చారు. ఫ్రెండ్స్, హాల్లోంచి నార్త్ వైపుకి అయితే కిటికీ అండి ఒక డోర్ అయితే ఇచ్చారండి. మనకు లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. టోటల్గా అంటే కూడా వుడ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను చూడండి. మనకి ఫేసింగ్ వచ్చి 28 అడుగులు అండి. లోతు వచ్చి 44 అడుగులు. టోటల్గా అయితే 137 గజాలు అయితే కట్టించారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బెడ్రూమ్స్కి యూజ్ చేసిన డోర్స్ అయితే చూడొచ్చండి. అందరూ కూడా యాక్చువల్గా ఫ్లష్ డోర్స్ అయితే యూజ్ చేస్తారండి. రెడీమేడ్ డోర్స్ అయితే యూజ్ చేసేస్తారు. కానీ వీళ్ళైతే రెడీమేడ్ డోర్స్ యూజ్ చేయకుండా వీళ్ళైతే చేయించారండి. దీనివల్ల అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే లైఫ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x11 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి బెడ్రూమ్లో సౌత్ వైపు కూడా అయితే టోటల్గా రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. రాయల్ ప్లే డిజైన్ అయితే బాగుంది. అలాగే బెడ్రూమ్లో నార్త్ వైపుకి అయితే ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు. అలాగే బెడ్రూమ్లో వెస్ట్ వైపుకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ కబోర్డ్కి అయితే స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. కబోర్డ్కి వచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మనకి ఇలా స్లైడింగ్ డోర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ కవర్ అవుతుంది. అలాగే వర్క్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుందండి. వీళ్ళైతే వర్క్ అయితే చాలా బాగా చేయించారు. అలాగే ఇందులోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారండి. కబోర్డ్లో కలిసిపోలేకైతే ఇచ్చారు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x5.5 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల షూస్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మౌంట్ గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఇచ్చారు. అలాగే మన పైన అయితే అటకైతే ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి.
మనకి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. మరి సేల్స్ బిల్డింగ్లా కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మనకి పైన కూడా సేమ్ టు సేమ్ ఇలాగ ఉంటుందండి. కొంచెం హాల్ అయితే పెద్దదిగా తీస్తారు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్స్ అయితే మారుతాయండి. మనకి పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. డైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారు. టోటల్గా ఈ ప్లేస్ అంతా కూడా కలిపి 10.5 x 16.5 సైజులతో ఇచ్చారండి. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11 x 16 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూరు కూడా రోప్ లైటింగ్ అయితే చాలా నీట్గా అంతా ఉంటుంది. మనకి పైకి వచ్చేలోకి ఈ బెడ్రూమ్స్కి యూజ్ చేసిన పిఓపి సీలింగ్స్ అయితే మారుతాయండి. ఇక్కడ వెస్ట్ వైపుకి అయితే టోటల్గా రాయల్ ప్లే అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ వాష్రూమ్ పక్కన ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారండి. మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోలేకపోతే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. చాలా స్పేసెస్కి అయితే ఉంది. మనకి ఇక్కడ వెస్ట్ వైపు గోడకి ఇచ్చిన రాయల్ ప్లే డిజైన్ అయితే చూడొచ్చండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్కి అయితే ఉందండి. మనకి బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్కి కార్నర్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకు వాష్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ అయితే బాగుందండి. దీనికైతే హార్డ్వుడ్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ బాత్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 5 x 5.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే బాగా చేయించారండి. లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. మీకు ఇందాక చెప్పాను కదా, అన్ని కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మనకి ఏరియాతో కూడా కలిపి డ్రైనింగ్ ఏరియా అండ్ కిచెన్ పక్కన ఒక పూజ రూమ్ కూడా ఇచ్చారండి. మనకి ఇదంతా కూడా డ్రైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ టేబుల్ టాప్ ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. పక్కనే సౌత్ వైపు అయితే 3 కాల్ కిటికీలతో ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియాగా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్ మనం పక్కన ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సెల్ఫ్స్ అయితే పర్లేదండి, కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ అయితే చూద్దామండి. మనకి ఏమైనా గ్రైండర్ కానీ మిక్సీ లాంటి పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మన కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. ఈ డోర్కి అయితే మనకు నచ్చిన గ్లాస్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసి అయితే ఎంచుకోవచ్చండి. మనకు పూజా రూమ్ అయితే పర్లేదండి, బాగానే ఇచ్చారు. ఈజీగా ఒక 4 అయితే సరిపోతుంది. ఈస్ట్ వైపుకి అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారు. అలాగే దేవుడికి పెట్టుకున్న ప్లాట్ఫారం కూడా వీళ్ళ చేంజ్ అయితే ఇస్తున్నారండి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఇంట్లో బ్యాలెన్స్ అయితే ఉందండి. 100% మనకు వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. వర్క్ అయితే చాలా బాగా చేయించారు. సేమ్ టు సేమ్ పైన కూడా ఎలాగ ఉంటుందండి. చిన్న చిన్న ఏరియాస్ అయితే ఉంటుంది. అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం టీచర్స్ కాలనీలో అయితే ఉంటుందండి. ఇది కాకినాడ పిఠాపురం రోడ్ రాయుడిపాలెం జంక్షన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే మనకి అచ్చంపేట జంక్షన్కి అయితే 1.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. చుట్టూ అంతా కూడా స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ఉంటాయండి. అందరూ కూడా ఎంప్లాయీస్ అయితే ఉంటారు చుట్టువైపులా. ఫ్రెండ్స్ మన పైకి అయితే ఇచ్చామండి. ఇదంతా కూడా మన బాల్కనీ అయితే ఇచ్చారు. టోటల్గా మన ఎలివేషన్లో చూసాం కదా, ఇదంతా గ్లాస్ అయితే ఇచ్చారు. ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుందండి. ఏరియా అయితే మనకు 6 అడుగులు అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫ్రంట్ సింహద్వారం డిజైన్ కూడా చూడొచ్చండి. సేమ్ కింద అలా ఇచ్చారు. పెయిన్ కూడా సేమ్ అలాగే ఇచ్చారండి. మనకు సైడ్ ఇచ్చిన గ్లాసెస్ అయితే ఫిక్స్డ్ డోర్స్ అండి. మనకు నార్త్ వైపు కూడా సెంద అయితే ఒకసారి అయితే చూడొచ్చండి. ఇక్కడ కూడా నార్త్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. మనకేమన్నా కాలు చేతులు కట్టుకోవడానికి చిన్న ట్యాప్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దామండి. హ్యాండిల్ డిజైన్ అయితే బాగుంది. కిందకి పైకి కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటుందండి. హాల్ అయితే కొంచెం పెద్దదైతే ఇచ్చారండి. కింద హాల్ మీద పై హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ అయితే మారింది. ఫ్రెండ్స్ మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11 x 18 అండి. కింద హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11 x 14 అండి. ఒక 4 అడుగులు అయితే పెరిగిందండి. ఎందువల్ల అంటే మనకి పైన కడుతున్నాం కూడా ఒక 4 అడుగులు ఫ్రంట్కి వెళ్తే ఇల్లు కట్టామండి. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ పార్టీషన్స్ కానీ హాల్లో కలర్స్ కానీ కిటికీలు కానీ గుమ్మాలు కానీ అన్నీ కూడా ఒకలాగా ఉంటుందండి. మనకి ఈ హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. కిందదైతే కొంచెం చిన్నది వచ్చింది కానీ పైన అయితే హాల్ అయితే పెద్దదైతే ఇచ్చారు. ఉన్నదంతా కూడా సేమ్ టు సేమ్ వర్క్ అయితే ఒకలాగా ఉంటుందండి. మనకి ఓన్లీ పిఓపి సీలింగ్ డిజైన్స్ అయితే మారుతాయి. ఒకసారి అయితే చూడొచ్చండి. ఇక్కడ సీలింగ్ డిజైన్స్ మారింది కదా, అలాంటివి అయితే మారుతాయండి. కబోర్డ్స్ కూడా సేమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఎక్స్ట్రాగా ఇక్కడైతే వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు లోపల బాత్రూమ్స్ అన్నీ కూడా సేమ్ ఒకలాగా ఉంటాయండి. కింద అలాగైతే ఉందో సేమ్ పైన కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ అంతే అండి, లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉంటాయి. అలాగే సేమ్ అన్నీ కూడా మనకి పిఓపి సీలింగ్ డిజైన్స్ అయితే మారుతాయండి. ఒకసారి టోటల్గా ఇల్లంతా చూద్దాం. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారండి.
వర్క్ అయితే చాలా బాగుంది. ఎవరైతే జీ ప్లస్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఒకసారి అయితే ఈ ఇల్లు వచ్చి లైవ్లో అయితే చూడండి. మన కిచెన్ కూడా సేమ్ సిమిలర్గా ఒకలాగే చేయించారు. ఇక్కడ వాష్ బేసిన్, టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే కలర్ అయితే మారిందండి. మనకు సేమ్ ఇక్కడ కూడా పూజా రూమ్ కానీ, ఈ హాల్ మెజర్మెంట్స్ కానీ, మన బెడ్రూమ్స్ కానీ, ఈ డైనింగ్ హాల్ కానీ, సెకండ్ బెడ్రూమ్ కానీ సేమ్ కింద ఎలా అయితే ఇచ్చారో అదే మెజర్మెంట్స్ అయితే కట్టించారండి. ఒక హాల్ మాత్రమే పెద్దదైతే ఇచ్చారు. పైన ఇచ్చిన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. సేమ్ కింద అలాగే ఇచ్చారు, పైన కూడా అలాగే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే మారిందండి. మనకి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి తప్ప ఉన్నదంతా కూడా సేమ్ ఒకలాగే కట్టించారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా కట్టించారండి. వాండర్స్ దగ్గర నుండి అయితే కట్టించారు. మనకి G+1 హౌస్ కాబట్టి ఈస్ట్ ఫేసింగ్, అందులోని నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 1,12,00,000 అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, కూర్చుని మాట్లాడితే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంటికి కూడా లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంకులో మేమే లోన్ అయితే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారండి. ఇంటి దగ్గర స్కూల్స్, కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. అలాగే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే 6 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. మనకి SRMT మాల్ దగ్గరికి అయితే జస్ట్ ఒక 3 kilometers డిస్టెన్స్ అయితే రావచ్చండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు ఒకసారి వచ్చి చూద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి, అది స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే మనకి వీడియో టైటిల్లో కూడా ఇస్తానండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఒక 2 floors బిల్డింగ్ కోసం చూస్తున్నారో, బ్రదర్స్ కానీ లేదంటే ఒక ఫ్లోర్లో మనం ఉండే ఒక ఫ్లోర్ రెంట్కి ఇద్దామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాపర్టీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లైవ్లో వచ్చైతే చూడండి. మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మేము వచ్చి మీకు నీట్గా ప్రమోట్ చేసేస్తే సేల్ అయితే చేస్తామండి. ఇలా బిల్డింగ్స్ అనే కాదు, సైట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, కమర్షియల్ బిట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మన కాలం చార్జ్ వచ్చి 9 అడగండి. దీనిపైన కావాలంటే ఇంకో ఫ్లోర్ వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అయితే కట్టించారండి. చుట్టువైపులో ఒకసారి అయితే చూడొచ్చండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి అయితే కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. మనకి ఇక్కడైతే స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే కట్టించారు, వర్షం అది పడకుండా స్టెప్స్ దగ్గర. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కొంచెం వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి.